హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ 2024 నందు పేపర్ 1 అనగా ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ 91 నుంచి 114 వరకు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ను మనం ఇవ్వడం జరిగిందో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు వీడియోలో కూడా మనము ఈ యొక్క పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, ఇన్ ఏ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ టీమ్ ఇండియా స్కోర్డ్ 216 రన్స్. టీమ్ ఇండియా స్కోర్డ్ 216 రన్స్ ఆన్ ద ఫస్ట్ డే. ఆన్ సెకండ్ డే ఇట్ స్కోర్డ్ 172 రన్స్ మోర్ దెన్ ద ఫస్ట్ డే. సో ఫస్ట్ డే నేమో 216 రన్స్, సెకండ్ డే మోర్ దెన్ 172 రన్స్ ఫస్ట్ డే. దెన్ ద నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ ఆన్ ద సెకండ్ డే. మరి టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు 216 రన్లు, రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 రన్లు ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తున్నాం. మరి యాడ్ చేస్తే మనకి వచ్చినటువంటి వాల్యూయే సెకండ్ డే యొక్క రన్స్ అవుతాయి, 388. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 568. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 796 దెన్ అదర్ నెంబర్. రెండు సంఖ్యల మధ్య భేదము 568. వాటిలో ఒక సంఖ్య 796 అయినట్లయితే రెండవ సంఖ్య ఎంత? సో ఇప్పుడు రెండు సంఖ్యలు మనం ఏ కామా బి అనుకున్నట్టయితే వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఇచ్చిండంటే 568 ఇచ్చిండు. ఇప్పుడు ఒక సంఖ్య 796 ఇచ్చిండు, అది ఏ కావచ్చు బి కూడా కావచ్చు. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా గమనించినట్టయితే ఈ నెంబర్స్ కంటే తక్కువగా ఉంది, ఇది మొదటి నెంబర్ అనుకున్నట్టయితే దీనికంటే చిన్నగా ఉంది కాబట్టి సో ఇది పెద్ద సంఖ్య అవుతుంది. పెద్ద సంఖ్య 796 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 568. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఈ నెంబర్స్లో ఏదో ఒకటి బి అవుతుంది. ఆ బి ఏదైతే అది రాస్తే తెలుసుకుంటే, మరి తెలుసుకోవాలి అంటే 2 మెథడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయడం ఒకటి, లేదంటే రెండవది మనకి సొల్యూషన్ మెథడ్. సొల్యూషన్ మెథడ్లో కూడా ఏం చేస్తున్నాం అంటే మైనస్ బిని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ బి అవుతుంది, ప్లస్ 568 అనేది ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 568 అవుతుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 8 మైనస్ 6 అంటే 2, 7 మైనస్ 5 అంటే 228. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5/2 అండ్ 2/3 ఈజ్ యాడెడ్ టు ద ప్రొడక్ట్ ఈజ్ -7/12 దెన్ ద నెంబర్ ఈజ్. ఒక అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ను కూడితే -7/12 వస్తుంది. ఆ సంఖ్య ఎంత? సో వెన్ ఏ రేషనల్ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, ఈజ్ మల్టిప్లైడ్ బై 5/2. సో ఎక్స్ ఇంటూ 5/2, ఏ నెంబర్ ఈజ్ ఏ ఎక్స్ ఈజ్ మల్టిప్లైడ్ 5/2 అండ్ యాడ్ 2/3 ఈజ్ యాడెడ్ టు ద ప్రొడక్ట్. ఈ యొక్క మల్టిప్లికేషన్ వచ్చినటువంటి రిజల్ట్కు 2/3ని యాడ్ చేస్తే ద వాల్యూ ఈజ్ -7/12 వస్తుంది. ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఎక్స్ వాల్యూ. ఇక్కడ ప్లస్ 2/3 ఉంది, ప్లస్ 2/3ని ట్రాన్స్పోజ్ చేస్తే -2/3 అవుతుంది. అలాగే మల్టిప్లై చేస్తే 5 × x 5x/2 ఈజ్ ఈక్వల్ టు -7/12 అండ్ -2/3 ప్లస్ 2/3 ట్రాన్స్పోజ్ చేస్తే -2/3 వచ్చింది. ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి -7/12, సెకండ్ వన్ యొక్క డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలంటే మల్టిప్లై బై 3. సో 4 న్యూమరేటర్ ఈజ్ మల్టిప్లై బై 2, 4 8 అవుతుంది, డినామినేటర్ 12 అవుతుంది. సో లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి కాబట్టి మనకి 5x/2 ఈక్వల్ టు, మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ 2 ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే సజాతి భిన్నాలు. వాటి యొక్క రుణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మనకి రెండింటి యొక్క రుణ గుర్తు ఉన్నట్టు అనుకుంటే మనకి యాడ్ చేస్తే -15/12 అవుతుంది. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 5 1 జా 5 3 జా క్యాన్సల్, 2 1 జా 2 6 జా క్యాన్సల్, 3 1 జా 3 2 జా క్యాన్సల్. సో దేర్ ఫోర్ ద రిజల్ట్ ఈజ్ -1/2. ఎక్స్ వాల్యూ -1/2, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. వన్స్ అగైన్ రేషనల్ నెంబర్ ఎక్స్ అనుకుందాం, 5/2తో మల్టిప్లై చేస్తున్నాం, వచ్చినటువంటి ప్రొడక్ట్కు లబ్ధానికి ప్లస్ 2/3ని యాడ్ చేస్తున్నాం, వచ్చేటువంటి ఆన్సర్ -7/12. ఫస్ట్ ప్లస్ 2/3 అనేది ట్రాన్స్పోజ్ చేస్తే -2/3 అయింది, మనం లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకుంటే 8/12 అయింది, సబ్ట్రాక్షన్ చేస్తే -15/12 వచ్చింది. మరి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్యాన్సల్ చేస్తే -1/2 ఈజ్ ద ఆన్సర్. 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్జిబ్రాలోకి వెళ్ళి మరో క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ. n/2 -3n/4 ప్లస్ 5n/6 ఈక్వల్ టు 21 అయిన n వాల్యూ ఎంత? ఇందులో కూడా డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ మూడింటి యొక్క ఎల్సిఎం వచ్చేసి ఎంత అవుతుంది చూసినట్టయితే 12 అవుతుంది. సో 12 ఈజ్ ద ఎల్సిఎం కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ మల్టిప్లై విత్, ఎందుకంటే మిగతా వాటితో మనము సెకండ్ వన్ ఈజ్ మల్టిప్లై విత్ 3, థర్డ్ వన్ ఈజ్ మల్టిప్లై విత్ 2. సో ఫస్ట్ వన్ ఈజ్ మల్టిప్లై విత్ 6 కాబట్టి 6n అవుతుంది. సెకండ్ వన్ -3 3 జా 9n ప్లస్ 5 2 జా 10n దట్ ఈజ్ ఈక్వల్ టు 21. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 10 + 6 16 అవుతుంది. 16లోకి వెళ్ళి 9 మైనస్ చేస్తే 7n/12
ఈక్వల్ టు 21. 7 1 జా 7 3 జా క్యాన్సల్. 12 డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వస్తే మల్టిప్లై. n ఈజ్ ఈక్వల్ టు 12 into 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ కింది వాటిలో పరిపూర్ణ ఘనము కాని సంఖ్య. సో 216 అంటే 6 క్యూబ్ అవుతుంది, 64 అంటే 4 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్. సో కానటువంటిది ఏది? 500. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద లెంత్ ఆఫ్ ద రూమ్ ఈజ్ 30 meters అండ్ బెడ్త్ ఈజ్ 20 meters. దెన్ ద రేషియో ఆఫ్ ద లెంత్ అండ్ ఆఫ్ ద బెడ్త్ ఆఫ్ ద రూమ్. గది యొక్క పొడవు 30 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు. అయితే పొడవు వెడల్పుల నిష్పత్తి లెంత్ అండ్ బెడ్త్ యొక్క రేషియో అడిగింది కాబట్టి 30 meters రేషియో 20 meters. మీటర్కి మీటర్ క్యాన్సల్, 10 2 జా 10 3 జా క్యాన్సల్. 3:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3. క్వశ్చన్. కన్వర్ట్ 12/16 into percentage. 12/16 into percentage. So 12/16. So divide by 4. 4 3 ja 4 4 ja. So 3/4. 3/4 is multiply with 25. Numerator and denominator. So 75/100. 100 means by 100 means 75%. By 100 means 75%. So option 2 is the correct option. Wahida bought an air cooler is 3,300 rupees including a tax of 10%. Then the price of the air cooler before VAT was added in. వాయిదా ఎయిర్ కూలర్ను 10% పన్నుతో 3,300 రూపాయలకు కొన్నది. అయితే వ్యాట్ కలపకముందు ఎయిర్ కూలర్ యొక్క ఖరీదు ఎంత? ఇప్పుడు గమనించినట్టయితే ఇది ఫస్ట్ ఖరీదు అనుకున్నట్టయితే 10% అంటే 310. 310 యాడ్ చేసి ఎంత వస్తుంది? 3,420. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. 3,200. ఇప్పుడు ఇదే రాంగ్ ఆప్షన్ అయ్యింది అంటే 3,100 మనకు 3,420 వచ్చింది. కానీ మనకు కొన్నది ఎంత? 3,300. కాబట్టి 3,100 ఇంకా ఎక్కువ అయిందంటే ఆటోమేటిక్గా ఈ మూడు కూడా ఆప్షన్ రాంగ్ అవుతాయి. సో 3,000కు 10% 300. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 3,300. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. RS 3,500 rupees ఈజ్ గివెన్ ఎట్ 7% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దెన్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years. సో 3,500 రూపాయలు 7% వడ్డీ రేటుతో ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ అంత. ఇక్కడ వడ్డీ లోపల సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏది ఇవ్వకపోతే మనం తీసుకోవాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్గానే తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగిండు ఆఫ్టర్ 2 years. సో I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్కు బార్ వడ్డీకు P అంటే 3,500 rupees టైమ్ 2 years ఆఫ్టర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% by 100. సో 2 zeros క్యాన్సల్ మీన్స్ 100/తో డివైడ్ చేస్తున్నాం. సో 35 2 70, 77 జా 490 rupees. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 5/6. దిస్ వన్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. మిశ్రమ భిన్నం ఇచ్చిండు, అపక్రమ భిన్నంగా మార్చాలి. సో అపక్రమ భిన్నంగా మార్చాలంటే హారం చేత పూర్ణాంకాన్ని గుణించి వచ్చిన లబ్ధానికి 5ని యాడ్ చేస్తాం. సో 6 2 జా 12, 12 + 5 17/6. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద రెయిన్ఫాల్ ఇన్ ఏ సిటీ ఫర్ 7 days ఆఫ్ సర్టెన్ వీక్ వాజ్ రికార్డెడ్ 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2, 0.0. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఆల్ ఫర్ ద వీక్. మరి వారంలో వచ్చినటువంటి వర్షపాతం ఇచ్చిండు, సగటు వర్షపాతం అడిగిండు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఇచ్చిండు. సో మరి సమ్ ఎంత ఇచ్చిండు అనేది ఇప్పుడు యాడ్ చేయాలి. ఫస్ట్ది 1.0, సెకండ్ది 5.5, థర్డ్ది 20.5, ఫోర్త్ది 0.0, 2.1, 12.2, అగైన్ 0.0. సో 10 13 క్యారీ 3 5 10 11 4. సో 41.3. సో డివైడ్ చేసినట్టయితే 7 5 35.6 క్యారీ ఇక్కడ. సో 6 3 జా 7 9 జా 63. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 5.9 centimeters సగటు వర్షపాతం, యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద సిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ రెక్టాంగులర్ యాజ్ 8 cm లెంత్, 3.5 cm బెడ్త్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్? రెక్టాంగిల్ యొక్క లెంత్ 8 cm ఇచ్చిండు, విడిదేమో 3.5 cm ఇచ్చిండు. సో యావరేజ్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అడిగిండు. సో 2 times of L + B ఫార్ములా. 2 times of L means 8 + 3.5. Their sum is equal to 11.5. So 11.5 into 2 times, that is equal to 23.0. Option 3 is the correct option. A triangle with all 3 sides are unequal in length is called. 3 భుజాల పొడవులు అసమానాలు కలిగినటువంటి త్రిభుజాన్ని ఏమని పిలుస్తారు? సో 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అంటాం. అలాగే 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటాం. 2 భుజాలు సమానంగా ఉంటూ ఒక కోణం లంబకోణం అయితే దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. మరి 3 కూడా వేరువేరుగా ఉన్నట్టయితే, అసమాన భుజాలు ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్
స్కేలెన్ ట్రయాంగిల్ విషమభావ త్రిభుజం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ట్రయాంగులర్ పిరమిడ్. సో త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య. సో త్రిభుజాకార పిరమిడ్ అంటే భూమి త్రిభుజాకారం ఉంటుంది, పైన శీర్షం ఉంటుంది. మరి ఈ శీర్షాన్ని కలిపేటట్టు మనకి ఈ విధంగా తీసుకున్నట్లయితే మరి ఎన్ని ముఖాలు ఉంటాయి? సో పక్కలకి 3 ముఖాలు ఉంటాయి, కింద భూమి ఒక ముఖం ఉంటుంది, మొత్తం 4 ముఖాలు ఉంటాయి. ఫేసెస్ ఏమో 4 అవుతాయి. ఎడ్జెస్ చూసినట్టయితే మనకి కింద 3 పైన 3 6 అవుతాయి. వర్టీసియస్ 4 అవుతాయి. ఓకే, ఇది మనకి ఫార్ములా. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ఫేసెస్ ఏమో 4, ఎడ్జెస్ ఏమో 6, వర్టీసియస్ కూడా 4. నెక్స్ట్ క్వశ్చన్, acute angle means less than 1/4 of the revaluation, half of a revaluation, 1 complete revaluation, more than half of the revaluation. 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. పరిభ్రమణం అంటే పూర్తిగా 360 డిగ్రీస్. దీనిలో 4వ వంతు అంటే 90 డిగ్రీలు. 90 డిగ్రీల కంటే తక్కువ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. పరిభ్రమణంలో సగము అంటే 180 డిగ్రీస్. పూర్తి పరిభ్రమణము అంటే 360 డిగ్రీస్. సగం పరిభ్రమణం కంటే ఎక్కువ అంటే మనకి 180 కంటే ఎక్కువ. సో దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఓకే, సో మనకి 90 డిగ్రీస్ కంటే తక్కువ కాబట్టి అక్యూట్ యాంగిల్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఏబి. దిస్ వన్ యారో మార్క్ వన్ సైడ్ ఉంది కాబట్టి దిస్ సింబల్ రేస్ ఏబి రే. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఏబీకు పైన ఈ విధంగా ఉంటే లైన్ సిగ్మెంట్ అంటాం. అలా కాకుండా బోత్ సైడ్స్ యారో మార్క్ ఉన్నట్టయితే ఏబీ లైన్ అంటాం. సో ఏబీ లైన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మదర్ హ్యాస్ మేడ్ లడ్డూస్. షీ గివ్స్ సమ్ లడ్డూస్ టు గెస్ట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. స్టిల్ 5 లడ్డూస్ రిమైన్డ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లడ్డూస్ మదర్ గేవ్ అవే ఈజ్ 4L. హౌ మెనీ లడ్డూస్ డిడ్ ద మేక్? తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకా 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చినటువంటి లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఎంత? సో ఇచ్చినటువంటి లడ్డూలేమో L, మిగిలినటువంటి లడ్డూలేమో 5. మొత్తం చేసినటువంటి లడ్డూలు ఎన్నైతే అంటే L+5. పంచినటువంటిది L, మిగిలినటువంటివి 5, మొత్తం కలిస్తే L+5. మనకి ఇది అర్థం కాలేదనుకోండి, సింపుల్గా ఒకవేళ పంచినటువంటివి 10, మిగిలినటువంటివి 5 అయితే మొత్తం ఎన్ని తయారు చేసినట్టు? 15. ఎందుకంటే 10 పంచింది, 5 మిగిలాయి. మొత్తం కలిపితేనే ఆమె చేసినటువంటి లడ్డూల సంఖ్య వస్తుంది. మొత్తము అంటే L+5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 2xy + 3x + 2y + 3. సో దీనికి కారణాంకాలు. మరి కారణాంకాలు అన్నట్టయితే మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని మల్టిప్లై చేయడం ద్వారా దేనికైతే ఈ రిజల్ట్ వస్తుందో అది కరెక్ట్ ఆప్షన్. లేకపోతే మనము ఫ్యాక్టరైజేషన్ చేయడం. మనకి ఏది ఈజీగా ఉంటే చేయాలి. సో మనకి దీంట్లో నుంచి తెలుసుకోవడమే ఈజీ అవుతుంది. ఎలా అంటే 2x × x 2x². ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఓన్లీ 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి, ఇది కూడా కాదు. 2y × x 2xy, 2y × 1 2y, +3 × x 3x, +3 1 = 3. సో ఇది వచ్చింది కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. -3 whole power of m + 1 × -3 whole power of 5 = -3 whole power of 7. మరి ఇక్కడ మనకి మల్టిప్లై చేసినట్టు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై ఉంది. మల్టిప్లైలో కూడా బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. పవర్స్ యాడ్ చేసి m + 1 + 5 = రైట్ సైడ్ -3 whole power of 7 ఉంది. ఇప్పుడు మళ్ళీ బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తాం. m + 6 = 7. m = 7 - 6 that is equal to 1. So option 4 is the correct option. Observe the next question. Lakshmi's father is 49 years old. He is 4 years older than 3 times of Lakshmi's age. The equation form of the statement. లక్ష్మి తండ్రి వయసు 49 సంవత్సరాలు. అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అతని వయసు లక్ష్మి వయస్సుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం. సో ఇప్పుడు లక్ష్మి వయసు తెలియదు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో కూడా చలరాశి y అనుకున్నాడు. లక్ష్మి యొక్క వయసు y అనుకున్నాడు కాబట్టి y తీసుకుందాం. అతని వయసు లక్ష్మి వయసుకు ఎన్ని రెట్లు ఉంది? 3 రెట్లు ఉంది. 3 రెట్ల కంటే ఇంకెంత ఎక్కువ ఉంది? 4 సంవత్సరాలు ఎక్కువ ఉంది. సో లక్ష్మి వయసు y అనుకున్నాం, ఆమె వయసుకు 3 రెట్లు చేసినాం. దీనికి ఇంకా 4 సంవత్సరాలు కలిపితే అతని వయసు వస్తుంది. ఇది మనకి ఇచ్చినటువంటిది. 3y + 4 = 49. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. మస్తాన్ వాంట్స్ టు బిల్డ్ ఏ 10 meters length of wall and he was completed 4 meters and 10 centimeters of wall. How much more has he get to build? సో మస్తాన్ 10 మీటర్ల గోడలను కట్టాలనుకుని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడను పూర్తి చేసినట్టయితే ఇంకా ఎంత పొడవు గల గోడను కట్టాలి? అతను కట్టాల్సుకున్నటువంటిది 10 మీటర్లు మరియు సెంటీమీటర్లు 00 ఇక్కడ. ఇప్పుడు అతను కట్టినటువంటిది 4 మీటర్లు 10 సెంటీమీటర్లు పూర్తి చేశాడు. సో ఇప్పుడు 0 9 ఇక్కడ 9లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 5 meters 90 centimeters. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.
Rajita is 9 years old. If her sister age is twice that Rajita's age, then Rajita sister's age. రజిత వయసు 9 సంవత్సరాలు, ఆమె సోదరి వయస్సు, ఇక్కడ సోదరి అంటే మనకి అక్క కావచ్చు, చెల్లెలు కూడా కావచ్చు. సోదరి వయసు రజిత వయస్సుకు రెట్టింపు, సోదరి వయసు రజిత వయసుకు రెట్టింపు అయిన ఆమె సోదరి వయసు ఎంత? ఇక్కడ రజిత ఏజ్ ఈజ్ 9 years old, హర్ సిస్టర్ ఏజ్ ఈజ్ ట్వైస్ దట్ రజిత ఏజ్. సో 18 years అవుతుంది, డబల్ కాబట్టి ట్వైస్ అంటే. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ డబల్డ్, దెన్ హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్. సో ఇప్పుడు సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసినట్టయితే దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది? సో ఇక్కడ క్యూబ్ అనేది తీసుకున్నట్టయితే క్యూబ్ యొక్క సైడ్ ఏమి ఇవ్వలేదు, కానీ డబల్ చేస్తున్నాం. ఫస్ట్ 1 unit అనుకుందాం, లెంత్ 1 unit, బెడ్త్ 1 unit, హైట్ 1 unit. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఈక్వల్ టు 1 cube ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు డబల్ చేసినాం, సో 2 cube, 2 సైడ్, ఈచ్ సైడ్ని కూడా డబల్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ అది కూడా క్యూబ్ అవుతుంది. కానీ లెంత్, బెడ్త్, హైట్ 2 అవుతాయి, డబల్ అవుతాయి, 8 అవుతుంది. సో 1కి 8 అనేది ఎన్ని రెట్లు? 8 times. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్క్యులర్ షీట్ ఈజ్ 154 meters, దెన్ ఇట్స్ రేడియస్. ద సర్కంఫరెన్స్, వృత్తాకార షీట్ ఉంది, దాని యొక్క చుట్టుకొలత, సో పెరిమీటర్ అంటాం, సర్కంఫరెన్స్ అంటాం. సో 2πr ఇచ్చిండు, 2πr ఈజ్ ఈక్వల్ టు 154 meters అని ఇచ్చిండు. అయితే రేడియస్ అడిగిండు. సో 2 into π వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ 22/7 తీసుకుంటాం, r ఈజ్ ఈక్వల్ టు 154. సో ఇప్పుడు 22 1s, 22 7s, 154. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 7 డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది, 7 7s 49. అలాగే 2 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది, 49/2. సో ఇక్కడ 49/2 లేదు, డివైడ్ చేస్తే 24.5. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 2. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.